హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా అండి. ఈ దసరా నుంచి మీ లైఫ్ అనేది మీ రిలేషన్ పరంగా, మీ కెరీర్ పరంగా మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, మీ కెరీర్ పరంగా, మీ రిలేషన్ పరంగా అండ్ మీ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ దసరాకి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎవరికైనా ఫుల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, దసరా రోజు మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే అండి, ఏదో ఒక స్ట్రక్కింగ్ అనేది మీ లైఫ్లో ఎట్ ప్రజెంట్ నడుస్తుంది. మనీ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ ఒక స్ట్రగ్గింగ్ అనేది మీ లైఫ్లో ప్రజెంట్ నడుస్తుంది అనమాట. బట్ ఇక్కడ నుంచి అంటే ఈ దసరా తర్వాత నుంచి మీరు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు, హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది మీకు దగ్గర అవుతుందన్నమాట. కాకపోతే మీ యొక్క రియాలిటీని చూడండి, కళ్ళు తెరిచి చూడండి అని చెప్పేసి మీకు డివైన్ మెసేజ్ ఇస్తుంది. కాకపోతే మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు ఎవరు మంచి వాళ్ళు, పక్కన వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనే దాని గురించి ఒకసారి ఆలోచించండి. అందువల్ల పక్కన ఉండి మనకు కొంతమంది నెగిటివ్ అనేది మనకు లభిస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి నెగిటివిటీస్ అనేది మనకి వస్తుంది. దానివల్ల మీకు లైఫ్ అనేది స్ట్రక్కింగ్లో ఉంటుంది. కాకపోతే ఈ దసరా తర్వాత మీకు మీ లైఫ్ అనేది మీరు అనుకున్న గోల్స్ కానీ, మీరు అనుకున్న అచీవ్మెంట్స్ కానీ నడుస్తుంది అనమాట. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పక్కన ఉన్న నెగిటివిటీని కళ్ళు తెరిచి చూడండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మీ యొక్క ఆత్మని మీరు పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. అంటే మీ యొక్క ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. ఎవరు మీకు మనసు ఏది చెప్తే అది చెయ్యండి అనేసి చెప్తుంది అనమాట. బట్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది అనమాట. మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా కానీ, కెరీర్ కానీ ఇక్కడ ఎండ్ అయిపోయి, నెగిటివిటీ అంతా ఎండ్ అయిపోయి న్యూగా మీకు బిగినింగ్ అనేది అవుతుందండి. ఓకే, చూడండి ఏస్ ఆఫ్ స్క్వాడ్స్ అనమాట. జాబ్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ మీ యొక్క బిగినింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మీకు డివైన్ మెసేజ్ ఇస్తుందండి. మీ యొక్క ఎనర్జీస్ అండి ఇవి. అలాగే మీకు మీ కెరీర్ పరంగా లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కార్డ్స్ అనేది పిక్ చేద్దాం. మీ యొక్క ధైర్యంతో మీరు ఏదైనా దక్కించుకునే వరకు నిద్రపోరంటండి. అలాగే మీ యొక్క కరేజ్తో, మీ యొక్క నాలెడ్జ్తో మీరు ఏదనుకుంటే అది జరగబోతుంది. ఓకే, న్యూ ఆపర్చునిటీ అనేవి మీకు రాబోతున్నాయండి. అంటే జాబ్ పరంగా, కెరీర్ పరంగా మీరు ఏదైనా కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నా, లైక్ ఏదైనా ఇంటర్వ్యూ ఫీల్డ్లో ఉన్నా మీరు అనుకునేది మీరు సాధిస్తారు. కాకపోతే కొంచెం అడ్డంకులు అనేవి రాబోతున్నాయి, దాన్ని ముందు గమనించుకోండి అని చెప్పేసి డివైన్ మీకు చెప్తుంది. అలాగే మీ యొక్క లైఫ్ అనేది మీకు ఇక్కడతో నెగిటివిటీ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫ్రెష్గా లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. మీరు డివైన్కి ప్రేయర్ చేయండి. అలాగే రిలేషన్ పరంగా కూడా మీకు మంచిగా మీ యొక్క రిలేషన్ అనేది గ్రోత్ అవుతుంది. కాకపోతే మీరు ఇమ్మెచ్యూరిటీతో ఆలోచించవద్దు, కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించండి. అంటే మీ యొక్క రిలేషన్లో కానీ, మీ యొక్క కెరీర్ పరంగా ఇమ్మెచ్యూరిటీ కొంచెం. అలాగే మీరు ఏదైనా స్ట్రక్కింగ్లో ఉన్న, మనీ ప్రాబ్లమ్స్లో ఉన్న, ఇక్కడ నుంచి మీకు అవన్నీ క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటండి. ఓకే, ఇది సన్ కార్డ్ అనమాట.
మీరు అనుకున్న గోల్స్కి మీరు దగ్గరలో ఉన్నారు, మీరు అనుకున్న రిలేషన్కి మీరు దగ్గరలో అనుకుంటున్నారు. అది డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు జరుగుతుంది మీ యొక్క లైఫ్లో. అటు సడన్గా మీకు అనేది అంత అచీవ్మెంట్ కానీ ఏదైనా జాబ్ పరంగా రిలేషన్ పరంగా అంతా ఒక్కసారిగా జరిగిపోదు. మీరు యొక్క కష్టాన్ని బట్టి డే బై డే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది జరగబోతుంది. అలాగే మీ యొక్క పర్సన్ మీకోసం రావాలని చూస్తున్నారనమాట. అంటే మీ అంటే మీ యొక్క రిలేషన్లో మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క ప్రాబ్లమ్స్ దాన్ని తెలుసుకొని తనకు మీ యొక్క ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఆరు మనీ పరంగా కానీ ఏ విషయానికైనా రిలేషన్ పరంగా కానీ మీ పర్సన్ మీకు తోడుగా ఉండాలనుకుంటున్నారు. కాకపోతే మీరే కొంచెం డైనమోలో ఉన్నారనమాట. ఫస్ట్ రిలేషన్ అనేది మనం చూసుకోవాలా, లేకపోతే కెరీర్ అనేది చూసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క బయటికి వెళ్ళేసి మీ యొక్క కెరీర్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కాకపోతే అది మీకు ఎక్కువ బర్డెన్ అనేది మీకు ఇస్తుందన్నమాట. నా లైఫ్ అనేది ఇక్కడ నుంచి కెరీర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే బాగుండు, బట్ నా రిలేషన్ అనేది చూడండి లవ్ కార్డ్ ఉంది. నా ఒక లవ్ పర్సన్ నా పర్సన్ ఒక రిలేషన్ అనేది ఉండాలా అని చెప్పేసి ఒక డైనమోలో ఉన్నారు. బట్ మీరు ఎట్ ప్రజెంట్ అనేది మీ యొక్క రిలేషన్ కాకుండా రిలేషన్ అనేది ఉంటుంది మీకు మీ పర్సన్కి, అది ఎక్కడికి వెళ్ళదు. బట్ మీ యొక్క కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేస్తే మీ యొక్క కెరీర్ అనేది బాగుంటుంది. కొంచెం బర్డెన్ అనేది పడినా కానీ మీ లవ్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది, మీ రిలేషన్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆ డైనమోలో నుంచి బయటికి రండి. మీ లైఫ్లో ఏదైనా మ్యాజిక్ జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం ఫేర్గా ఉండండి, ధైర్య సాహసాలతో ఉండండి. మీరు ఒకరి నుంచి ఆశించే స్థాయి నుంచి ఒకరికి పెట్టే స్థాయికి వెళ్ళే సమయం అయితే మీకు వస్తుందన్నమాట. మీ యొక్క ధైర్య సాహసాలతో మీరు ఏదనుకుంటే అది సాధించగలరు. కాకపోతే బ్లైండ్గా ఎవరిని నమ్మొద్దు. మీ మీ మనసు ఏది చెప్తే అది నమ్మండి. పక్కన వాళ్ళని నమ్మి వాళ్ళ గుండా మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. మీ యొక్క కరేజ్తో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మీకు డివైన్ అయితే మెసేజ్ ఇస్తుందండి. ఈ దసరాకైతే ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా ఏంటంటే మీరు నెగిటివిటీ ఉన్న పీపుల్కి కొంచెం దూరంగా ఉండండి. ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. మీ యొక్క రిలేషన్ అనేది బాగుంది, కాకపోతే మీరు సెటిల్మెంట్ అనేది ముందు చూసుకోండి. మీ సెటిల్మెంట్ తర్వాత మీ రిలేషన్ అనేది గ్రోత్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటికి వెళ్ళి మీ యొక్క జాబ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ సెటిల్మెంట్ అనేది చేసుకోండి ఫస్ట్. తర్వాత మీ రిలేషన్ కూడా మీకు బాగుంటుంది అని చెప్పేసి డివైన్ అయితే మెసేజ్ ఇస్తుందండి. ఓకే అండి, నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను రీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.